सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधि वेदस्य आनीस्तः श्रुतं मे मा प्रहासीर् अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ఓం శాంతి శాంతి శాంతి. మనం ఐతరేయోపనిషత్తు 12వ క్లాస్లో ఉన్నాం. అంతకు ముందు క్లాస్లో విజయవంతంగా ఐతరేయోపనిషత్తు బోధను ముగించుకున్నాము. ఇవాళ ఐతరేయోపనిషత్తు యొక్క సారాంశం చూద్దాం. శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు అని తెలుసు మనకు. ఆ 10లో ఐతరేయోపనిషత్తు ఒకటి. దీంట్లోనే 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందువలనంటే ఋగ్వేదానికి చెందిన ఉపనిషత్తు ఇది ఒకటి. రెండవది ప్రసిద్ధి పొందిన 4 మహావాక్యాలలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఈ ఉపనిషత్తులో చూస్తాం. ఇప్పుడు ఐతరేయోపనిషత్తుకి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఐతరేయ అనే ఋషి నుంచి వచ్చింది కాబట్టి. ఐతరేయ ఋషికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన తల్లి పేరు ఇతర. ఇతరా పుత్ర ఐతరేయ. ఇతర అనే పేరు గల స్త్రీకి పుత్రుడు కాబట్టి ఆయనకు ఐతరేయ అని పేరు వచ్చింది. ఇతర అంటే నిమ్న జాతికి చెందినది అని కూడా ఒక అర్థం వస్తుంది. అందువల్ల ఆయన నిమ్న జాతికి చెందినవాడై ఉంటాడు అని ఒక నమ్మకం. కానీ ఋషి మూలం నది మూలం ప్రశ్నించకూడదు, ఆయన జ్ఞానాన్నే చూడాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. ఈ ఋషికి మహీదాస అనే పేరు కూడా ఉంది. ఈ మహీదాస తన తండ్రి తనను అంతగా ప్రేమించటం లేదని కుంగిపోతుండేవాడు. ఇక్కడ కూడా మనం లోతులు కొలవకూడదు. నిజంగా తండ్రి అతన్ని ప్రేమించలేదా లేక అతను అలాంటి అపోహ పడుతున్నాడా అనేది మనకి అనవసరం. ఏది ఏమైతేనే అతను బాధపడుతుంటే తల్లి అతన్ని ఓదార్చటానికి కులదేవతకు ప్రార్థన చేసింది. వారి కులదేవత భూదేవి. మహి అంటే పృథివి, దాస అంటే ఇంకొక అర్థం భక్తుడు, అంటే భూదేవి యొక్క భక్తుడు. భూదేవి వారి ముందు ప్రత్యక్షమై ఐతరేయునికి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ జ్ఞానం వల్ల ఐతరేయుడు ఋషి అయ్యాడు. ఐతరేయ బ్రాహ్మణం అందుకున్నాడు. అది ఋగ్వేదంలో ఒక పెద్ద భాగం. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. దీని చివర్లో ఐతరేయ ఆరణ్యకం వస్తుంది. ఆరణ్యకంలో ఒక భాగం ఐతరేయ ఉపనిషత్తు. ఇది ఉపనిషత్తు గురించిన నేపథ్యం. ఈ ఉపనిషత్తులో అంటే ఈ ఐతరేయోపనిషత్తులో 3 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 3 ఖండాలు ఉన్నాయి, కానీ తక్కిన రెండిట్లోనూ ఒక్కొక్క ఖండమే ఉంది. వెరసి 3 అధ్యాయాలు 5 ఖండాలు ఉన్నాయి. ఇది కొంచెం చిన్న ఉపనిషత్తు, కానీ చాలా గంభీరమైన ఉపనిషత్తు. ఇందులో 33 మంత్రాలు ఉన్నాయి. శాంతి పాఠం. ఐతరేయ ఉపనిషత్తు ఒక్కటే ఋగ్వేదానికి చెందిన ఉపనిషత్తు అని ఇప్పుడే చూసాము. శాంతి పాఠం ఆయా వేదానికి చెందిన శాంతి పాఠమై ఉంటుంది. ఇది ఒకటే ఋగ్వేదానికి చెందింది కాబట్టి దీని శాంతి పాఠం తక్కిన 10 ఉపనిషత్తుల్లో దేనికి చెందినదై ఉండదు. ఆ శాంతి పాఠం ఒకసారి చూస్తే ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆనీస్తః శ్రుతం మే మా ప్రహాసీర్
అనేనాధీతేన హోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన. ఈ శాంతి పాఠంలో శిష్యుడు 4 అంశాలను కోరుతున్నాడు. అవి జ్ఞాన యోగ్యతా ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, జ్ఞాన నిష్ఠా ప్రాప్తి, ప్రతిబంధ నివృత్తి. జ్ఞాన యోగ్యతా ప్రాప్తి అంటే జ్ఞానం పొందడానికి కావలసిన అర్హత పొందాలి. ఆ అర్హత పొందటం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అర్హత ఉండి జ్ఞానం పొందకపోతే ప్రయోజనం లేదు. అందువల్ల 2వ అంశం జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందగానే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. లేకపోతే అది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్గా ఇంకో డిగ్రీ లాగా పక్కన పడి ఉంటుంది, అవసరానికి ఆదుకోదు. అందువల్ల జ్ఞాన నిష్ఠా ప్రాప్తి కోసం కోరుతున్నాడు. అంటే ఆ జ్ఞాన నిష్టలో నిలబడగలిగితే ఆ జ్ఞానం జీవన విధానాన్ని మారుస్తుంది. అందువల్ల జ్ఞాన నిష్ఠా ప్రాప్తి కోరుతున్నాడు. కానీ ఈ 3 దశలు దాటాలి అంటే అనేక ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన నుంచే ఆ ప్రతిబంధకాలు వస్తాయి. నేనేమిటి, ఐతరేయోపనిషత్తు నేర్చుకోవడం ఏమిటి అనే ఆలోచన వెనక్కి లాగుతుంది. అందువల్ల ప్రతిబంధ నివృత్తి కూడా కోరుతున్నాడు శిష్యుడు ఇక్కడ. పైగా ఈ ప్రతిబంధకాలతో వచ్చిన చిక్కేమిటంటే కనిపించే ప్రతిబంధకాలనైతే ఎలాగోలా తప్పించుకోవచ్చు, కానీ అదృష్ట ప్రతిబంధకాన్ని ఈశ్వర అనుగ్రహం వల్లనే తప్పించుకోగలం. ఈ నేపథ్యంతో ఈ శాంతి పాఠాన్ని చూద్దాం. శిష్యుడు కోరిన మొదటి అంశం జ్ఞాన యోగ్యత ప్రాప్తి అని చూసాం. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం. ఈ వాక్యం సూచిస్తుంది దీన్ని. నా వాక్కు నా మనసు ఒకదానితో ఒకటి అనుసంధానం చెంది ఉండుగాక. ఇక్కడ మనం కర్మ కూడా కలుపుకున్నాం. అంటే మనోవాకాయ కర్మలు ఒక తాటి మీద నడవాలి. దీని కృష్ణ పరమాత్మ ఆర్జవం అన్నాడు. ఆలోచించేదోటి, చెప్పేదొకటి, చేసేది ఇంకొకటిగా ఉంటే జీవితంలో రాణించలేం. ఈ 3 ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండాలి. నేను ఏం మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడాలి. మనసు వాక్కులో లయం అవ్వాలి. ఈ రెండిటితో కలగలిసిన కర్మ చెయ్యాలి. అంటే దీని అర్థం అన్ని అంగాలు ఏకత్రాటి మీద నడవాలి. 19 అంగాలు ఉన్నాయి మనకి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 4 అంతఃకరణ, పంచ ప్రాణాలు. ఇక్కడ పంచ ప్రాణాలు పెద్దగా అవసరం లేదు. ఈ తక్కినవన్నీ ఒక్క తాటి మీద నడవాలి. 2వ అంశం జ్ఞాన ప్రాప్తి. దానికి పదాలు ఆవిరావిర్మ ఏది. పరమాత్మను ఆవిహి అని సంబోధిస్తున్నాడు శిష్యుడు. ఆవిహి అంటే ప్రకాశ స్వరూపం, స్వయం ప్రకాశ రూప పరమాత్మ అని అర్థం. స్వయం జ్యోతి అని మనం తక్కిన ఉపనిషత్తుల్లో చూసాం. ఆత్మ నిర్వచనాల్లో స్వయం జ్యోతి ఒక నిర్వచనం, లేదా జ్యోతిషామపి తజ్జ్యోతి అని కూడా వస్తుంది. అటువంటి స్వయం జ్యోతి పరమాత్మ ఆవిర్మ ఏది అంటే నా ముందు ప్రత్యక్షమవ్వాలి అని కోరుతున్నాడు. నిజంగా ప్రత్యక్షమవ్వాలి అంటే వేదాంతం నేర్చుకోలేం. దీని అర్థం ఏమిటి? నిన్ను నేను అర్థం చేసుకునేలా చెయ్యి అని. ప్రస్తుతం నేను అజ్ఞానంలో కప్పబడి ఉన్నాను, నువ్వు నా ముందు సగుణాకారంలో ప్రత్యక్షమవ్వాలి అని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నీ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందేలాగా చెయ్యి. నేను అజ్ఞానంతో కప్పబడి ఉన్నాను, నువ్వు నా అజ్ఞానం అనే పొరను తొలగించడంలో నాకు తోడ్పడు, తెర తీయగరాదా అని త్యాగరాజ కీర్తనలో వస్తుంది. అదే అర్థం ఇక్కడ కూడా. ఇక్కడ తీయాల్సిన తెర ఏమిటి? అజ్ఞానం అనే పొరపాటు. 3 జ్ఞాననిష్ట ప్రాప్తి. దానికి పదాలు వేదస్యమ ఆనీస్తః. ఇంతకు ముందే వాక్కు మనసు గురించి చూసాం. వాటినే మళ్ళీ కోరుకుంటున్నాడు. ఏమని?
ఓ వాక్కు మనసులారా నాకు ఆత్మజ్ఞానాన్ని తీసుకురండి అంటున్నాడు. ఎందువల్ల ఈ రెండు ముఖ్యం? జ్ఞానం పొందేది గురు శిష్య సంవాదం ద్వారా. ఈ సంవాదానికి అవసరమైన అంగాలు జ్ఞానాన్ని పొందే మనసు, గురువుని ప్రశ్నలు వేసే వాక్కు. హక్కు కాదు ఇక్కడ, వాక్కు. గురువును ప్రశ్నలు వేసే వాక్కు. శిష్యుడు వేసే ప్రశ్నలు సూటిగా స్పష్టంగా ఉండాలి. మనసు జ్ఞానాన్ని అర్థం చేసుకునేలా ఉండాలి. నిజానికి జీవితంలో కూడా అనేక సమస్యలు ఈ రెండు శక్తులు సరిగా పనిచేయకపోవడం వల్లనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ శక్తులను పెంపొందించడానికి కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కానీ సరిగా ఎలా వినాలో నేర్పించే ఆ కోర్సుల్లోనే సరిగా వినరు. అక్కడే వస్తుంది తంట అంతా. ఇది పక్కన పెడితే ఇక్కడ శిష్యుడు జ్ఞాననిష్టా ప్రాప్తికి తన వాక్కు మనసులను జ్ఞానం తీసుకురమ్మని కోరుతున్నాడు. ఇంకా ఉన్నాయి ఈ జ్ఞాననిష్టా ప్రాప్తికి చేసే ప్రార్థన. శృతం మేమా ప్రహాసీహి. ఇక్కడ మనసుతో ప్రత్యేకించి అంటున్నాడు. ఓ మనస, నువ్వు నేను శ్రవణంలో విన్నది మర్చిపోకుండా తాజాగా నిలిచి ఉండేలాగా చెయ్యి. నేను నేర్చుకున్నది నా మనస్సులో స్థిరంగా ఉండేలా చెయ్యి. అంటే నా మేధాశక్తిని పెంపొందించు. ఈ ప్రార్థన జ్ఞాననిష్టా ప్రాప్తికి చేస్తున్నాడు. ఈ జ్ఞానం క్లాసుకి మాత్రమే పరిమితి కాకుండా జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు తోడ్పడాలి. అనేనా అధీతేన అహోరాత్రాన్ సందదామి. నా జీవితాన్ని ఈ అద్భుతమైన బోధలో రమించేలా గడపాలని నాకు ఉంది. నేను నిధిధ్యాసనం చేయగలగాలి. దానికి తోడ్పడు ఓ మనసా అని కోరుతున్నాడు. ఇది కూడా జ్ఞాననిష్టా ప్రాప్తికే. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. శాస్త్రంలో ఈ ఋతం సత్యం పదాలకి సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది. ఉదాహరణకి తైత్తిరీయోపనిషత్తులో ఋతం అంటే శాస్త్రీయ జ్ఞానం అని, సత్యం అంటే రుజువర్తన అని చూస్తాం. కానీ ఇక్కడ ఇంకొక ఆచార్యుడు ఇంకొక అర్థాన్ని ఇస్తున్నాడు. ఋతం అంటే పారమార్థిక సత్యం అని, సత్యం అంటే వ్యావహారిక సత్యం అని వివరించాడు. అంటే ఓ దేవా, నువ్వు అపరబ్రహ్మవు, పరబ్రహ్మవు కూడా. ఇంకా చెప్పాలంటే సగుణ బ్రహ్మవు, నిర్గుణ బ్రహ్మవు కూడా. 4వ అంశం ప్రతిబంధ నివృత్తి. నాకు జ్ఞానం వచ్చేదాకా నీకొక పనిని నేను అప్పచెప్తున్నాను అంటున్నాడు శిష్యుడు. ఏమిటా పని? నాకు జ్ఞానం వచ్చేదాకా నన్ను నా గురువును కాపాడాలి. తన్మామవతు తద్వక్తారమవతు. నన్ను కాపాడు, నా గురువును కాపాడు. అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. మళ్ళీ నన్ను నా గురువును రక్షించు అని కోరుతున్నాడు. 2 సార్లు కోరటం వల్ల దీని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. ఈ ప్రార్థన ప్రతిబంధ నివృత్తిని సూచిస్తుంది. అది కాక ఏ శాంతి పాఠమైనా ఓం శాంతి 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 అని ముగుస్తుంది. దానికి అర్థం ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక ఆటంకాలు లేకుండా అధ్యయనం నిరాటంకంగా సాగేలా చేయి అని చేసే ప్రార్థన. మనం సారాంశం చూస్తున్నాం కాబట్టి మన అధ్యయనం నిరాటంకంగా సాగింది అని అర్థమవుతున్నది. అంటే మనం తెచ్చుకున్న స్టే ఆర్డర్ మనకి ఇంతవరకు బాగానే ఉపయోగపడింది. ఇది శాంతి పాఠం యొక్క సారాంశం. ఇప్పుడు అధ్యాయంలోకి అడుగు పెడదాము. వేదాంత సారం బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అధ్యారోప అపవాదం ద్వారా వివరించబడితే జీవో బ్రహ్మైవ నాపరః అనుప్రవేశ శృతి ద్వారా వివరించబడింది. అంటే మొత్తం వేదాంత సారం ఈ చిన్న ఉపనిషత్తులోనే వచ్చేసి అది ఎలాగో చూద్దాం. మొదటి అధ్యాయం అధ్యారోప అపవాద ప్రకరణం. 3 ఖండాల్లో కలిపితే ఈ అధ్యాయంలో 23 మంత్రాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం యొక్క తాత్పర్యం ఆత్మజ్ఞానం అధ్యారోప అపవాద ప్రక్రియ ద్వారా. అధ్యారోప అపవాద ప్రక్రియ అంటే ఏమిటో మనం వివరంగా
ఉపనిషత్తు వివరణలో చూసాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. అధ్యారోపం అంటే సృష్టి. ఉపనిషత్తు ముందు పరమాత్మ నుంచి సృష్టి వచ్చింది అని వివరించుకొస్తుంది. ఇందులో మొట్టమొదటి అధ్యాయంలోని మొట్టమొదటి ఖండంలోని మొట్టమొదటి మంత్రమే పరమాత్మ జగత్ కారణం, ఉన్నదొకటే పరమాత్మ అని చెప్తుంది. ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసీత్ నాణ్యత్ కించన మిషతు. దీని అర్థం పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఆయనే జగత్ కారణ బ్రహ్మ. ఈ సృష్టి గురించి చెప్పడం వల్ల ఏం తెలుసుకుంటాం? దీన్ని బంగారం ఆభరణాలు ఉదాహరణతో చూద్దాం. మొదటి అంశం, గాజు అనే కార్యం బంగారం అనే కారణం నుంచి వచ్చింది. కానీ గాజు నిజంగా ఒక పదార్థమా? కాదు. అందులో పదార్థం ఏమిటంటే బంగారం. బంగారం మాత్రమే గాజు పుట్టక ముందు ఉంది, గాజులోనూ ఉంది, గాజు కరిగిపోయాక కూడా ఉంటుంది. మరైతే గాజు ఏమిటి అని మీరు నిలదీస్తే, గాజు అనేది పదం మాత్రమే, అది పదార్థాన్ని సూచించదు. అంటే నామం రూపం మాత్రమే. ఒక కార్యం ఏర్పడగానే దానికి ఒక రూపం వస్తుంది, ఆ రూపానికి ఒక నామం ఇస్తాం. అందువల్ల నామం రూపానికి మాత్రమే చెందుతుంది కానీ పదార్థానికి చెందదు. గాజు అనే కార్యం ఒక రూపానికి నామం. ఇది మొదటి దశ. దీనివల్ల మనం గ్రహించాల్సిన సిద్ధాంతం ఏమిటి? ఈ జగత్తులో ఉన్న అన్ని కార్యాలు భిన్న రూపాలకు ఇవ్వబడిన నామాలు మాత్రమే. యతు కార్యం తతు నామరూపాత్మకం. ఏది కార్యమైనా సరే అది ఒక రూపానికి ఒక నామం మాత్రమే. స్వామీజీ అంటారు, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అని. వరల్డ్లోనే ఎల్ లెటర్ తీసి బయట పెడితే వర్డ్ వస్తుంది. సో వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న వాక్యమే, జగత్తు అంతా కూడా అనేక భిన్న నామరూపాలతో కూడినది అని అర్థం. సో ఏది కార్యమైనా కూడా అది ఒక రూపానికి ఒక నామం మాత్రమే అన్నాం. రూపం అంటే ఏమిటి? మళ్ళీ రూపం పదార్థం అనకూడదు, నామం రూపానికి అన్నాం. మరి రూపం పదార్థమా? రూపం కూడా పదార్థం కాదు. ఈ రూపం ఒక పదార్థానికి ఒక గుణం మాత్రమే. దీన్ని ఇంకొంచెం పొడిగిద్దాం. ఏ కార్యమైనా ఒక రూపం మాత్రమే, ఏ రూపమైనా ఒక గుణం మాత్రమే. అందువల్ల ఏ కార్యమైనా ఒక గుణం మాత్రమే అవుతుంది. చిన్నప్పుడు నేర్చుకున్న సూత్రం ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి. అందువల్ల ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటాం. సో కార్యం ఈజ్ ఈక్వల్ టు రూపం, రూపం ఈజ్ ఈక్వల్ టు గుణం అనేసరికి ఏమవుతుంది? కార్యం ఈజ్ ఈక్వల్ టు గుణం అవుతుంది. అంటే ఎన్ని కార్యాలు ఉంటే అన్ని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు పదార్థానికి గుణాలు. ఆభరణాలన్నీ ఒక్క పదార్థానికే గుణాలు. ఆ పదార్థం ఏమిటి? బంగారం. బంగారం కారణం. అందువల్ల కార్యాలన్నీ కారణం యొక్క గుణాలు మాత్రమే. కుండలన్నీ మట్టి యొక్క గుణాలు మాత్రమే. ఆభరణాలన్నీ బంగారం యొక్క గుణాలు మాత్రమే. ఇప్పుడు ఈ ఆభరణం, బంగారం పదాలు తీసి జగత్తు, బ్రహ్మ పేర్లు వేస్తే జగత్తులోని వస్తువులన్నీ గుణాలు మాత్రమే, బ్రహ్మే పదార్థం. అందువల్ల జగత్తు బ్రహ్మ యొక్క గుణాలు మాత్రమే. ఉన్నదొకటే పదార్థం, అది మర్చిపోకూడదు. జగత్తు అంతా దానికి విశేషణం. దీన్ని విశిష్టాద్వైతం అంటారు. విశిష్టాద్వైతం ముఖ్యమైన దశ. కానీ అద్వైతం అక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ముందుకు రావాలి అంటుంది. ఎందువల్ల? జగత్తు పరమాత్మ యొక్క విశేషణం అంటే ఒక సమస్య ఏర్పడుతుంది. అంతకుముందు ఈ ప్రశ్న అడుగుతుండేవాళ్ళు, భగవంతుడు ఈ లోపభూయిష్టమైన జగత్తును ఎందుకు సృష్టించాడు అని అడిగేవారు. నీటి సమస్య ఉంది, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి, అలా ఎందుకు చెయ్యాలి అని ప్రశ్న వచ్చేది. కానీ ఇప్పుడు మనం జగత్తు బ్రహ్మ యొక్క విశేషణం అన్నాం. అయినా ఇక్కడ కూడా సందేహం వస్తుంది, ప్రశ్న మారుతుంది. ఇప్పుడు ఏమంటారు?
భగవంతుడు ఈ దోషభూయిష్టమైన గుణాలను ఎందుకు భరించాలి అని. దానికి జవాబు చెప్పాలంటే అపవాదం అర్థం కావాలి. అందువలనే అపవాదానికి వెళ్ళాలి. ఇప్పుడు అపవాదం అంటే ఏమిటో చూద్దాం. అపవాదం అంటే త్రోసిపుచ్చటం. ముందు భగవంతుడు సృష్టికర్త అన్నాం. ఇప్పుడు అసలు నిజంగా సృష్టి జరగలేదు, వచ్చిన జగత్తు మిథ్య అని మిథ్యగా జగత్తును కొట్టివేస్తాం. నిజానికి పరమాత్మకు ఈ జగత్తు అనే విశేషణం లేదు అంటుంది శాస్త్రం. భగవంతుడు సగుణ బ్రహ్మ కాదు, భగవంతుడు నిర్విశేష అద్వైతం. పరమాత్మకు మంచి గుణాలు లేవు, చెడు గుణాలు లేవు. ముందు దశలో మనం సకల గుణాభిరాముడు అంటాం. కానీ అద్వైతానికి వస్తే అసలు ఏ గుణాలు లేవు, మంచి గుణాలు కూడా లేవు అంటుంది శాస్త్రం. భగవంతుడు ధర్మాధర్మ పుణ్యపాప విలక్షణం. అలా ఎందుకు నిషేధించాలి? ఆ నిషేధించడంలోని ప్రత్యేకత ఏమిటి అంటే, ఇలా జగత్తులోని గుణాలను నిషేధించటం వల్ల జగత్తు నిజంగా లేదు, అది అనుభవించటానికి మాత్రమే ఉంది, కానీ దాని మీద ఆధారపడకూడదు, భగవంతుని మీదే ఆధారపడాలి అని అర్థమవుతుంది. జగత్తు సత్యం కాదు కనుక అనుభవంలోకి వచ్చే ఈ జగత్తు ఉన్నా లేనట్టే. సత్యం కాని జగత్తు మీకు ఎలా భద్రతనివ్వగలదు? ఇవ్వలేదు. అందువల్ల ఈ జగత్తుని నిజంగా స్వీకరించిన అవసరం లేదు. అది తక్కువ స్థాయికి చెందినది. అది కూడా స్వప్నం 2. మనం ఈ ఉపనిషత్తులోనే 3 స్వప్నాలు చూస్తున్నాం మనం అని వస్తుంది. అక్కడ ఇంకా వివరంగా చూద్దాం. సో ఈ విశేషణాత్మక జగత్తుని నిషేధించటం ద్వారా జగత్తు మిథ్య అవుతుంది. అలా ఎలాగండి? నాకు అనుభవంలోకి వస్తుంది, నేను వ్యవహారం నడుపుతున్నాను, నాకు ప్రయోజనకారిగా ఉంది, నేను చూస్తున్నాను, నానాత్వం ఉంది అని ఎవరైనా అంటే ఇవన్నీ ఉన్నాయి బాబు, కానీ ఇది శాశ్వతం కాదు అంటుంది శాస్త్రం. దానికి ఉదాహరణ నువ్వు రోజు చూసే స్వప్నమే అని కూడా చెప్తుంది. స్వప్న ప్రపంచం అనుభవంలోకి వస్తుంది, కానీ స్వప్నంలో వచ్చిన అనుభవాన్ని ఇక్కడ వాడుకోగలమా? స్వప్నంలో మీకు లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చాయి, ఆ 1,00,000 రూపాయలతో ఇక్కడ ఏదైనా ఒక నగ కొనుక్కోగలరా? లేదు. అంతవరకే అది సత్యం. అలాగే జాగ్రత్తావస్థ కూడా జాగ్రత్తావస్థలో ఉన్నంతవరకే సత్యం, స్వప్నంలోకి తీసుకెళ్ళలేరు. పారమార్థిక స్థాయికి ఎదిగినా అది సత్యం కాదు. సో ఇప్పుడు ఇంతవరకు చూసిన అధ్యారోప అపవాద ప్రక్రియను టూకీగా మళ్ళీ చూస్తే, దశ 1 జగత్తు భగవానుని యొక్క గుణం, దశ 2 జగత్తు భగవంతుని యొక్క మిథ్యాగుణం. ముందు గుణం అన్నాం అధ్యారోపంలో, అపవాదంకి వచ్చేసరికి ఆ గుణం ఉందనుకుంటున్నారా, నిజంగా లేదు అంటున్నాం. అప్పుడు ఏమిటి మిగిలింది అంటే ఈ మిథ్యాగుణ రహిత పరమాత్మ మిగులుతాడు. అంటే నిర్విశేష భగవంతుడు, నిర్గుణ బ్రహ్మ మాత్రమే మిగులుతాడు. ఈ పద్ధతిని ఉపనిషత్తులోని 1 అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ అధ్యారోపాన్ని చాలా వివరంగా చెప్పుకువచ్చి అపవాదాన్ని ఒక్క మంత్రంలో ముగించేసింది. నిజం కూడా అంతే. ఒక బిల్డింగ్ కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, దాన్ని కూలగొట్టాలంటే కొన్ని గంటల్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఖండం ప్రకారం చూద్దాం ఏమొచ్చింది అనేది. ఖండం 1 అధ్యారోప భాగం. ఇందులో లోక సృష్టి, దేవతా సృష్టి చూస్తాం. నిజానికి 14 లోకాలు ఉన్నాయి, కానీ ఈ ఉపనిషత్తు వాటిని 4 లోకాలుగా విభజించింది. అంబో మరీచిర్ మరమాపహ అంది. అంటే వాటిని విడదీస్తే అంబహ, మరీచిహి, మరం, ఆపహ ఈ లోకాల పేర్లు. అంబహ అంటే స్వర్గలోకానికి పైన ఉన్న లోకాలు, స్వర్గలోకంతో కలిసి, అందువల్ల అవి 5 లోకాలు అయ్యాయి. మరీచి అంటే భువర్లోకం, స్వర్గలోకాన్ని సువర్లోకం అని కూడా అంటారు. సువర్లోకం కింద ఉన్నది పైనుంచి వస్తోంది, అందువల్ల సువర్లోకానికి కింద ఉన్నది భువర్లోకం, అది ఒక లోకం. మరహ అంటే భూలోకం, భూలోక, భువర్లోక, సువర్లోకాలు
అని ఒక పద్ధతిలో చెప్తారు. సో భూలోకం ఒకటి, ఆపహ అధోలోకాలు 7 ఒక తెగ కింద చెప్పేసింది ఉపనిషత్తు. సో 5 + 1 + 1 + 7 మొత్తం వెరసి 14 లోకాలు వచ్చేసాయి. దాని తర్వాత సృష్టి 3 అంశాల చొప్పున జరిగింది. అవి గోళకాలు, ఇంద్రియాలు, అధిష్టాన దేవతలు. గోళకాలు అంటే బయటికి కనపడే పరికరం. కన్ను బయటికి కనపడుతుంది, కానీ దీనికి శక్తి వచ్చేది సూక్ష్మ శరీరంలో ఉన్న ఇంద్రియం వల్ల. ఇంద్రియానికి శక్తినిచ్చేది దాని అధిష్టాన దేవత. ఉదాహరణకి ఈ కన్ను అనే గోళకానికి చూపు అనే శక్తిని ఇంద్రియం ఇస్తుంది. ఆ ఇంద్రియానికి ఆ శక్తిని సూర్యుడు ఇస్తాడు. ఆ విధంగా మొదటి ఖండంలో లోకాల సృష్టి, లోకపాలకుల సృష్టి జరిగింది. ఇప్పుడు ఖండం 2. ఈ ఖండంలో ఆకలి దప్పులు సృష్టించబడ్డాయి. ఈ లోకపాలకులకు స్థూల శరీరాల సృష్టి కూడా జరిగింది. లోకపాలకులు మాకు ఆకలి దప్పులు తీర్చుకోవాలి అంటే ఒక స్థూల శరీరం కావాలి, ఆ స్థూల శరీరాన్ని ఇవ్వమని భగవంతుడిని వేడుకున్నాయి. భగవంతుడు ముందు ఆవు శరీరాన్ని, తర్వాత గుర్రం శరీరాన్ని చూపిస్తే ఈ దేవతలు మాకు అవి వద్దు అంటే భగవంతుడు పురుష శరీరాన్ని తెచ్చాడు. అప్పుడు చాలా మెచ్చుకుని ఇది కావాలి అని పురుష శరీరాన్ని దేవతలు తీసుకున్నారు. కానీ వారికి తోచినట్టు వారు వెళ్లకుండా భగవంతుడు ఒక పద్ధతిలో వారిని ప్రవేశించమని నిర్దేశించాడు. మనం ముందు గోళకాలు, ఇంద్రియాలు, అధిష్టాన దేవతల వరుస క్రమంలో చూస్తే ఇప్పుడు దేవతలను ముందు ప్రవేశించమన్నాడు. కాబట్టి దేవతల పరంగా ఎలా శరీరంలోకి ఎంటర్ అయ్యారో వస్తుంది. కాబట్టి దేవతలు, ఇంద్రియాలు, గోళకాలు వరుస క్రమంలో వస్తాయి. దీన్ని మనం ఒక పట్టికలో చూసాము అంతకుముందు. మొదటి సెట్ అగ్ని, వాక్కు, ముఖం. అంటే అగ్నిదేవత వాక్కుతో కలిసి నోటిలో, ముఖం అంటే నోరు శాస్త్రంలో, నోటిలో ప్రవేశించాడు. అలా వాయుదేవత ప్రాణంతో కలిసి నాసికలో ప్రవేశించాడు. ఆదిత్యుడు చక్షుతో కలిసి అక్షిణిలో ప్రవేశించాడు. దిశలు శ్రోత్రంతో కలిసి చెవులలో ప్రవేశించారు. ఓషధి వనస్పతులు రోమాలతో కలిసి త్వక్లో ప్రవేశించాడు. చంద్రుడు మనసుతో కలిసి హృదయంలో ప్రవేశించాడు. మృత్యువు అపానంతో కలిసి నాభిలో ప్రవేశించాడు. నీరు రేతస్సుతో కలిసి శిశ్నంలో ప్రవేశించాడు. ఇవన్నీ అయ్యాక ఆకలి దప్పులు మిగిలాయి. ఆకలి దప్పులు మరి మా సంగతి ఏమిటి అంటే వీటన్నింటితోనూ కలిసి ఉండండి అని భగవంతుడు అన్నాడు. అందరి దేవతలతోనూ కలిసి మీకు సమాన హక్కులు ఇస్తాను అని చెప్పాడు. ఇంతవరకు ఖండం 2 చూసాము. ఇప్పుడు ఖండం 3. ఆకలి దప్పులు వచ్చాయి, దేవతలు అందులోకి అడుగు పెట్టారు. ఇప్పుడు వారి ఆకలి తీర్చాలి. దానికోసం అన్న సృష్టి జరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత, అన్నం తనను అందరూ తింటారని పరుగులు తీసింది. అన్నం వెంట అన్ని అంగాలు పరిగెత్తాయి, కానీ అపానం మాత్రమే అన్నాన్ని పట్టుకోగలిగింది. ఇప్పుడు చూసిన లిస్ట్ అంతా మళ్ళీ వస్తుంది. ఉదాహరణకి వాక్కు పట్టుకోగలిగి ఉంటే మనం అన్నం గురించి మాట్లాడితేనే చాలు ఆకలి తీరిపోయేది అంటుంది శాస్త్రం. అలాగే కన్ను పట్టుకోగలిగి ఉంటే కంటితో చూస్తేనే చాలు కడుపు నిండిపోయి ఉండేది అని. అంటే ఇక్కడ మనం చూసాం, అన్నం అంటే లిటరల్గా అన్నమే కాదు, శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ వస్తాయి. సో కన్నుకి అన్నం మంచి రూపం, చెవికి అన్నం మంచి శబ్దం. అలా ఏ భాగానికి ఆ భాగం మనం అన్వయించుకోవాలి. ఇవేమీ సాధించలేకపోయింది. అపానం మాత్రమే అన్నాన్ని పట్టుకోగలిగింది. అన్నాన్ని పట్టుకోవటం వల్ల అపానానికి అన్న ఆయుహు అనే బిరుదు వచ్చింది. అన్న ఆయుహు సంధి కలిస్తే అన్నాయుహు అవుతుంది. సో దాని బిరుదు అన్నాయుహు. మనకు ఆయుష్ను పెంచే అన్నాన్ని అపానం ఇవ్వటం వల్ల అపాన వాయువు మనకు దీర్ఘాయుష్ను ఇస్తుంది. అన్నం అంటే మర్చిపోకూడదు, తినే అన్నం మాత్రమే కాదు, శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడిన బాహ్య ప్రపంచం. ప్రపంచం అంటేనే పంచ అంశాలు ఉన్నది అని అర్థం.
ఈ ఖండంలో 12, 13, 14 మంత్రాలు చాలా ముఖ్యమైన మంత్రాలు. ఎందుకంటే వీటిలో ముఖ్యమైన బోధ వస్తుంది. ఈ ప్రపంచాన్ని, శరీరాన్ని సృష్టించాక పరమాత్మే స్వయంగా జీవాత్మగా శరీరంలోకి ప్రవేశించాడు. స ఏతమేవ సీమానం విదార్యైతయా ద్వారా ప్రాపద్యత. అంటే నడినెత్తి మీద ఉన్న బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని ఆ ద్వారం ద్వారా ప్రవేశించాడు. దీన్ని అనుప్రవేశ శృతి అంటారు. అంటే శరీరంలో ఉన్న జీవాత్మ వేరే ఎవరో కాదు, సాక్షాత్తు పరమాత్మే. అందువల్లనే స్వామీజీ అంటారు, మనం అందరం కూడా భగవంతుని అవతారాలమే, మనం అది సరిగా అర్థం చేసుకోవాలి అని. అలా ఎలా సాధ్యం అంటే మళ్ళీ స్వప్న ప్రపంచమే దానికి ఉదాహరణ. మన స్వప్న ప్రపంచాన్ని మనమే సృష్టించి మనమే అందులోకి అనుప్రవేశం చేస్తాం. అలా భగవంతుడి జాగ్రత్త ప్రపంచాన్ని సృష్టించి భగవంతుడే అనుప్రవేశం చేశాడు. స్వప్న ప్రపంచంలోకి మనం అనుప్రవేశం చేశాక మనమే సృష్టించాము అని ఎలా మర్చిపోతామో అలా ఇక్కడ కూడా పరమాత్మ అనుప్రవేశం చేశాక అజ్ఞాని జీవాత్మ అవుతాడు. అందువల్ల అనుప్రవేశం చేసే ముందు పరమాత్మ కోహమితి అనుకున్నట్ట. అంటే ఈ జీవాత్మ ఎప్పటికైనా నేను వాక్కుని కాదు, నేను కన్నుని కాదు, నేను చెవిని కాదు, నేను మనసుని కాదు, ఇవేవి నేను కాకపోతే నేనెవరు అనే ప్రశ్న వేసుకోకపోతాడా అనే ఆశతో అనుప్రవేశం చేశాడు. ఆ ప్రశ్న వేసుకుంటే అతనికి జవాబు దొరకటం కోసం శాస్త్రాన్ని, గురువుని కూడా ఏర్పాటు చేసి మరీ అనుప్రవేశం చేశాడు అని చూశాం. అలా పరమాత్మ ఆశ ఫలించి ఎవరైనా తెలుసుకుంటే అతను పొందిన జ్ఞానం ఏమిటి? జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం. అనుప్రవేశ శృతి వస్తే ఇది సహజంగానే వస్తుంది. ఇక్కడ ఐక్య జ్ఞానం సూచించిన మహావాక్యం ఏమిటి? స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదమదర్శమితి. అంటే ఈ జీవాత్మకు పుట్టినప్పుడు తనే పరమాత్మ అని తెలియదు, అందువల్ల సంసారంలో పడిపోయాడు. కానీ ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఆత్మజ్ఞానం పొందాడు. తన శరీరంలో ఉన్న జీవాత్మే సర్వవ్యాపకమైన పరమాత్మ అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఐక్యం వచ్చింది. కిమిహాన్యం వావదిశదితి. నేనే బ్రహ్మను అని తెలుసుకున్నాక ఈ జ్ఞాని బ్రహ్మకు భిన్నంగా ఏదైనా ఉందా అని విచారణ చేశాడు. అంటే లేదు అని తెలుసుకున్నాడు అని దాని అర్థం. బ్రహ్మకు భిన్నంగా కొంచెం కూడా ఏదీ లేదని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? కారణానికి భిన్నంగా కార్యం లేదు అని అర్థం చేసుకున్నాడు. జగత్తు కేవలం నామరూపాత్మకమైన జగత్తు అవుతుంది. అంతకుముందు, ఇప్పుడు, తర్వాత కూడా ఉన్నదంతా బ్రహ్మే. విశేషణ విశేష రూప ప్రపంచం లేదు. ఇది అపవాద ప్రక్రియ అవుతుంది. ఇది 3వ ఖండంలో చూస్తాం. అది కూడా ఒక్క శ్లోకంలో. జగత్తు లేదు అని అంటే అర్థం చేసుకోవాలి, నిజంగా లేదు అని కాదు. ఇందాక చూసినట్టుగా జగత్తులో వ్యవహారం నడుపుతాం, దానివల్ల ప్రయోజనం ఉంది, నానాత్వం ఉంది, దానిలో అనుభవాలు పొందుతాం. కానీ ఇవేవి జగత్తు మీద ఆధారపడటానికి తోడ్పడవు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తావస్థలో జాగ్రత్త ప్రపంచాన్ని చూస్తాం, అలాగే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని చూస్తాం. ఇలా అనుభవంలోకి వచ్చే ఈ లోకాల మాట ఏమిటి అంటే ఉపనిషత్తు త్రయ స్వప్న అనేసింది. ఈ రెండు కాక మూడోది కారణావస్థ, కారణ ప్రపంచం, అది కూడా స్వప్నమే అంటుంది. అంటే సుషుప్తి, స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ 3 స్వప్నాలే అంటుంది. అంటే మరి ఏమిటి సత్యం అంటే ఈ 3 అవస్థలను చూసే నేను సత్యం, తక్కినవన్నీ స్వప్నమే. ఆ విధంగా అపవాదంలో జగత్తును మిథ్యగా కొట్టివేస్తాం. ఇప్పుడు ఉపనిషత్ బోధ ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జీవో బ్రహ్మ ఇవ నాపరహ అంటే నేను బ్రహ్మ తప్ప వేరేది కాదు. కాబట్టి నేను సత్యం, జగన్మిథ్య అని నిరూపించబడింది. ఇప్పుడు అధ్యాయం 2 సంసార ప్రకరణం.
ఇందులో ఒకటే ఖండం ఉంది, 6 మంత్రాలున్నాయి. ఇది అజ్ఞాని జీవాత్మ ప్రయాణాన్ని వివరిస్తుంది. నేను పరమాత్మను అని తెలుసుకోలేని లేదా తెలుసుకోని జీవాత్మ పరిస్థితి ఏమిటి? ముందు జీవితం రంగుల రాట్నంలానే ఉంటుంది. రాను రాను అసలు అవస్థలు బయటికి దూసుకు వస్తూ ఉంటాయి. రాను రాను దుఃఖభూయిష్టం అవుతుంది. పునరపి జననం పునరపి మరణం వృత్తంలో పడి తిరుగుతూ ఉంటాం. తక్కిన అంశాలలాగే దీన్ని కూడా ఉపనిషత్తు తనదైన శైలిలో చెప్తున్నది. ఇక్కడ జీవాత్మ నిరంతర ప్రయాణాన్ని 3 దశలుగా వివరిస్తున్నది ఉపనిషత్తు. త్రయ ఆవసథాహ అంది. ఆవసథ వేరు, జన్మ వేరు. ఈ ఆవసథ పదాన్ని ఇక్కడే చూస్తాం. ఆవసథ అంటే స్థానం. అలా ఒక శిశువు 3 అవస్థల్లో ఉండి 3 జన్మలు పొందుతుంది అంటున్నది ఉపనిషత్తు. ఈ 3 ఆవసథలు 3 జన్మలు ఏమిటో చూద్దాం. ఆవసథ 1, ఒక వైదిక జీవి గురించిన పుట్టుక పంచాగ్ని విద్యలో వస్తుంది. అందులో 5 దశలు వస్తాయి. వైదిక పరంగా జీవనం గడిపిన వ్యక్తి మరణించాక 5 దశల్లో మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. అవి స్వర్గం, మేఘం, పృథివీ, పురుషుడు, నారి. ఐతరేయోపనిషత్తులో పై 3 దశలు వదిలేసి పురుషునిలో ఉన్న దశను ఆవసథ 1 అంటున్నది. పురుష రేతస్సులో ఉంటుంది జీవి. అతడు తన రేతస్సును స్త్రీ యోనిలో వదులుతాడు. అది మొదటి జన్మ అవుతుంది. అంటే తండ్రి పుత్రునికి జన్మ ఇచ్చినట్టు అవుతుంది. ఆవసథ 2, మొదటి జన్మ ఏదైతే ఉందో అది 2వ ఆవసథ అవుతుంది. అంటే స్త్రీ గర్భం ఆవసథ 2 అవుతుంది. తల్లి తర్వాత ఈ శిశువుని భూమి మీదకు తీసుకువస్తుంది. అది 2వ జన్మ అవుతుంది. మనం అదే మొదటి జన్మ అని పొరపాటు పడుతూ ఉంటాం, కానీ అది శిశువు పరంగా చూస్తే 2వ జన్మ అవుతుంది. ఆవసథ 3, తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన శిశువు జీవితం ఆవసథ 3, అంటే తన శరీరంలోనే జీవిస్తుంది. ఈ శరీరం వదిలి ఇంకో శరీరంలో మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడు శిశువు. అది 3వ జన్మ అవుతుంది. కానీ శిశువు పరంగా చెప్పకుండా దాన్ని ఈ 3వ జన్మని తండ్రి పరంగా చెప్పింది ఉపనిషత్తు. దాన్ని మనం పుత్రునికి అన్వయించుకోవాలి. ఈ 3 జన్మలే ఉన్నాయి, ఈ 3 ఆవసథలే ఉన్నాయి అని కాదు ఇక్కడ అర్థం. అలా ఈ వృత్తంలో పడి తిరుగుతూ ఉంటాడు జీవి అని చెప్తున్నది ఉపనిషత్తు. సో ఈ సంసార వృత్తాన్ని వర్ణించడానికి కారణం ఈ వృత్తం మీద వైరాగ్యం పుట్టించి దీని నుంచి బయటపడేయాలని అర్థం. వైరాగ్యం పుడితే ఈ వృత్తం నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటాం. నిజంగా అలా బయటపడగలమా అనే సందేహం అవసరం లేదు అని నిరూపించడానికి ఉపనిషత్తు అలా బయటపడిన ఒక ఋషి ఉదాహరణ ఇస్తున్నది. అది వామదేవ ఋషి. తను తల్లి గర్భంలో ఉండగానే తన జ్ఞానాన్ని ప్రకటించాడు. గర్భ ఏవైతచ్చయానో వామదేవ ఏవమువాచ, నేను అనేక జన్మల శరీర శృంఖలాలను ఛేదించుకుని బయటపడ్డాను అని తల్లి గర్భంలో ఉండగానే వామదేవుడు ప్రకటించాడు. ఈ అధ్యాయంలో ఒక ప్రత్యేకతను చూస్తాము. అపక్రామత గర్భిణ్యః లేదా అపక్రామంతు గర్భిణ్యః అని వస్తుంది. అంటే ఈ అధ్యాయం మొదట్లో ఈ మాటలు వస్తాయి. ఎవరైనా ఈ సభలో గర్భిణీ స్త్రీలు ఉంటే బయటకు వెళ్ళండి అని. ఎందువలన అంటే ఈ శిశువు తర్వాత మరణిస్తాడు అని చెప్తుంది. అది కూడా శిశువు పరంగా చెప్పకుండా తండ్రి పరంగా చెప్తుంది. అంటే తండ్రి మరణం శిశువు మరణం గురించిన వివరణ వస్తుంది కాబట్టి తల్లి భరించలేదు అన్న ఉద్దేశంతో బయటకు వెళ్ళమని చెప్తుంది. దీనివల్ల మనం గ్రహించిన ఉపసిద్ధాంతం ఆత్మజ్ఞాన విచారణ స్త్రీలు కూడా చేసేవారు అని. ఇప్పుడు అధ్యాయం 3 మహావాక్య ప్రకరణం. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. 4 మంత్రాలు ఉన్నాయి, ఒకటే ఖండం ఉంది. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. అందువల్ల ఇందులో కూడా జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని చూస్తాం. ఇందులో ముఖ్యమైనది కోయమాత్మేతి కతరహ స ఆత్మ, నేను ఎవరు, ఈ రెండింటిలో ఏది ఆత్మ. బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ ప్రవేశించాడు. అరికాలి నుంచి హిరణ్యగర్భ ప్రవేశించాడు.
ఏది అసలు ఆత్మ అంటే చిద్రూప పరమాత్మ ఆత్మన లేదా చిదాభాస రూప హిరణ్య గర్భన. కోహమితి అని పదం చూసాం. ఎక్కడ పరమాత్మ అనుప్రవేశం చేసే ముందు నేను శరీరం కాను, నేను ఇంద్రియాలను కాను, నేను మనసు కాను, ఇవి నేను కాకపోతే నేనెవరిని అని మనిషి ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నించుకోకపోతాడా అని అనుకున్నాడు అని 2వ అధ్యాయంలో చూసాం. సరిగ్గా అలాగే చర్చ జరుగుతున్నది 3వ అధ్యాయంలో. సూక్ష్మ శరీరంలో ఉన్న ఏ ఒక్క అంగము కూడా ఆత్మ కాదు. ఎందుకు? అవి ప్రమాణాలు, మార్పు చెందుతాయి. శరీరం, ఇంద్రియాలు, మనసు ఇవేవి నేను కాకపోతే నేను ఎవరు? వీటిని సాక్షిగా చూస్తున్నది ఒకటే ఉంది, అదే సాక్షి చైతన్యం. ఇక్కడ ప్రజ్ఞానం అన్నది ఉపనిషత్తు. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సుని సాక్షిగా చూసేదే సాక్షి చైతన్యం అని మనం వేరే ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం. ఈ చైతన్యాన్ని తెలుసుకోవడం ఎలా అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అదేమిటి? ఏ అనుభవం మనకి కలుగుతున్నా అది 2 అంశాల వల్ల కలుగుతున్నది, చైతన్యం ప్లస్ వృత్తి వల్ల. మరి ఈ శుద్ధ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే చైతన్యం = అనుభవం మైనస్ వృత్తి. అంటే అనుభవంలోంచి వృత్తిని తీసేస్తే మిగిలేది చైతన్యం మాత్రమే. దీని 4 దశల్లో చూడొచ్చు అని అంతకుముందు చూసాం. ఉదాహరణకి మన ఆలోచన మనకి తెలుస్తుంది. సో ముందు ఆలోచనని చూడాలి, మొదటి దశ. 2 ఆలోచన చైతన్యం వల్లనే తెలుస్తున్నది అని తెలుసుకోవాలి. 3 ఆలోచన ఉన్నా లేకపోయినా చైతన్యం అక్కడ ఉంది అని గ్రహించాలి. 4 ఆలోచనని చూస్తున్నా, దేన్ని చూస్తున్నాను అంటే ఆలోచనని కాదు చైతన్యాన్ని అని చెప్పగలగాలి. ఈ దశల్లో మనం చైతన్యాన్ని తెలుసుకోవాలంటే మారే అనుభవాల వెనక ఉన్న మారని చైతన్యాన్ని గ్రహించాలి. అంటే మారే వృత్తుల వెనుకనున్న మారని వృత్తి అనకూడదు, మారని చైతన్యం అనాలి. మారే చైతన్యం అని కూడా అనకూడదు. కాబట్టి ఈ పదాలను జాగ్రత్తగా వాడాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మారే వృత్తుల వెనుక ఉన్న మారని చైతన్యాన్ని గమనించాలి. అంటే ఏ వృత్తి వస్తున్నా మనకి అది చైతన్యం వల్లనే వస్తోంది అని తెలుసుకుని వృత్తిని వదిలేసి చైతన్యాన్ని పట్టుకోగలరు. అలా పట్టుకోవడానికి కొన్ని వృత్తులను ఇచ్చింది ఉపనిషత్తు ఇక్కడ. అవి సంజ్ఞానం, ఆజ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, మేధ, దృష్టి, ధృతి, మతి, మనీషా, జ్యోతి, స్మృతి, సంకల్ప, క్రతు, అసు, కామ, వస. ఇవన్నీ ప్రజ్ఞానం యొక్క నామధేయాలు మాత్రమే సుమా అని చెప్పేసింది. సో ఆ ప్రజ్ఞానం నేను. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నేను సర్వవ్యాపకమైన బ్రహ్మను. కాబట్టి ఈ సర్వవ్యాపకమైన బ్రహ్మ ఎక్కడ ఉంది? నా ఆలోచనలో కాకుండా ఇంకెక్కడ ఉంది అంటే ఒక పెద్ద లిస్టు వరద గోదావరిలా ఇచ్చేసింది ఉపనిషత్తు. ఆ పేర్లు మాత్రం చూస్తే అవి బ్రహ్మ, ఇంద్రుడు, ప్రజాపతి, అందరు దేవతలు, పంచమహాభూతాలు, జీవరాశులు, అత్యంత సూక్ష్మమైన ప్రాణి నుంచి అన్ని జీవరాశులు, అనేక జీవాలు, జంతువులు, మనుషులు, క్రిమికీటకాలు, వృక్షాలు, గుర్రం, ఆవు, మనిషి, ఏనుగు, కదిలే ప్రాణులు, ఎగిరే పక్షులు, కదలని వృక్షాలు, ఇవన్నీ కూడా బ్రహ్మే. ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క నామరూపాలు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఇది తత్పదార్థ విచారణ. త్వం పదార్థ విచారణ మనలో ఉన్న అనేక ఆలోచనలు. కాబట్టి ఈ ప్రజ్ఞానం బ్రహ్మే సృష్టి స్థితి లయ కారణం అని చెప్పడానికి సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞా ప్రతిష్ఠ అని చెప్పింది. సృష్టి కారణంకి ప్రజ్ఞానే ప్రతిష్ఠితం తీసుకోవాలి, స్థితి కారణంకి ప్రజ్ఞానేత్రో లోక తీసుకోవాలి, లయ కారణంకి ప్రజ్ఞా ప్రతిష్ఠ తీసుకోవాలి. సో చేతన అచేతన ప్రపంచానికి ఇది ఉనికినిస్తుంది. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి అంటే జీవన్ముక్తి, విదేహముక్తి పొందుతారు అని చెప్తున్నది
ఉపనిషత్తు. కాబట్టి ఈ మొత్తం ఉపనిషత్తు సారం ఒక్క ముక్కలో చెప్పాలంటే అహం స్వజాతీయ విజాతీయ స్వగత భేద రహిత బ్రహ్మ అని తెలుసుకోవడం వల్ల ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి కలుగుతాయి అని అర్థం. ఇక్కడితో ఈ ఉపనిషత్తు సారాంశం అయింది. కానీ ఈ ఉపనిషత్తు ముఖ్య అంశాలు ఒకసారి చూస్తే, అంటే ఈ సారాంశానికి సారాంశం మనం మళ్ళీ ఒకసారి టూకీగా చూద్దాం. ఎందువల్లనంటే ఉన్నవి 33 మంత్రాలే అయినా వేదాంత సారం చాలా అద్భుతంగా నూతన పంథాలో ఇందులో వస్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అధ్యారోప అపవాదం ద్వారా వచ్చింది. సృష్టికి ముందు తానే ఉన్న బ్రహ్మ లోకాలను, లోకపాలకులను, ఆకలి దప్పులను, పురుష శరీరాన్ని, అన్నాన్ని సృష్టించాడు. జీవో బ్రహ్మైవ నాపరా అని చూపించడానికి బ్రహ్మే అనుప్రవేశం చేశాడు అని చెప్పింది. చేసే ముందు కోహమితి అని జీవుడు అడగకపోతాడా అనుకుని చేశాడు. ఎలా అనుప్రవేశం చేశాడు అంటే బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని ప్రవేశించాడు. అప్పుడు జీవాత్మ అజ్ఞాని జీవాత్మ అవుతుంది. 3 ఆవసదల్లో తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి తిరిగి ఆత్మజ్ఞానం పొందుతాడు. బ్రహ్మకు భిన్నంగా ఏదైనా ఉందా అని విచారణ చేసి లేదు అని తెలుసుకుంటాడు. అంటే జీవాత్మే పరమాత్మ అని అర్థం చేసుకుని ఆ జ్ఞానంలో రమిస్తాడు. ఈ జ్ఞానికి భిన్నంగా ఆత్మజ్ఞానం పొందని వ్యక్తి పడే అవస్థ ఎలా ఉంటుంది అంటే అతను 3 ఆవస్థల్లో తిరుగుతాడు. తండ్రి నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశించటం మొదటి జన్మ, తల్లి నుంచి తన శరీరంలోకి రావటం 2వ జన్మ, ఈ జన్మ వదిలి ఇంకో శరీరంలోకి వెళ్ళటం 3వ జన్మ అని వర్ణించిన ఉపనిషత్తు. ఈ జన్మల వృత్తాన్ని తప్పించుకోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందిన వారు ఉన్నారా అనే సందేహం రాకుండా పొందిన వామదేవ ఋషి ఉదాహరణ చెప్తుంది ఉపనిషత్తు. అలా పొందితే కలిగే ఫలం ఏమిటి అంటే జీవన్ముక్తి, విదేహముక్తి. బ్రహ్మజ్ఞానం పొందాలి. సరే, బ్రహ్మజ్ఞానం ఎలా పొందాలి అంటే నేనెవరు అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ఆత్మ? బ్రహ్మరంధ్రం చీల్చుకుని వచ్చిన బ్రహ్మ ఆత్మ, లేదా అరికాలి నుంచి వచ్చిన హిరణ్యగర్భ ఆత్మ? అంటే చిద్రూప ఆత్మ, చిదాభాస రూప ఆత్మ. ఏది నేను? హిరణ్యగర్భ నేను కాదు అని తెలుస్తుంది. ఎందువల్లనంటే ఇవన్నీ కరణాలు, వాటిని చూసే నేను కాదు. నేను ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఎరుక. మారే జ్ఞానం వెనక ఉన్న మారని ఎరుక ఏదైతే ఉందో అది నేను. ప్రతి అనుభవం చైతన్యం ప్లస్ వృత్తి కలయిక వల్ల ఏర్పడుతున్నది. అందులోంచి శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోవాలి అంటే అనుభవం మైనస్ వృత్తి. అంటే మారుతున్న వృత్తిని మనం చూడగలుగుతున్నాం. మారుతున్న వృత్తి వెనక ఉన్న మారని చైతన్యాన్ని గుర్తించగలగాలి. ఆ మారే వృత్తులను కొన్ని ఇచ్చింది ఉపనిషత్తు. ఏ వృత్తి తీసుకున్నా దాని నుంచి చైతన్యానికి వెళ్ళాలి. ఇది త్వంపద విచారణ. తత్పద విచారణ ఎలా చేయాలంటే ఈ చైతన్యం నాలోనే ఉందా అంటే అన్ని జీవరాశుల్లోనూ ఉంది. నిజానికి జీవరాశుల్లో ఉంది అనకూడదు, జీవరాశులే చైతన్యం. అవి బ్రహ్మ నుంచి మొదలుపెట్టి అత్యంత క్షుద్రమైన జీవరాశి వరకు అన్నీ బ్రహ్మే అని అక్కడ కూడా ఒక పెద్ద పట్టికని ఇచ్చింది. అందువల్ల ఈ బ్రహ్మే సృష్టి స్థితి లయ కారణం అని ముగించింది. కాబట్టి ఉపనిషత్తు సారం ఏమిటి నేర్చుకున్నాం మనం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత బ్రహ్మ నుంచి సృష్టి జరిగింది అని మొదలుపెట్టి నేను ఆ సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత బ్రహ్మను అని నేర్పించింది మనకు. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం కూడా చెప్పింది. అది జీవన్ముక్తి, మరణించాక విదేహముక్తి. ఈ ఉపనిషత్తు ప్రత్యేకత ఏమిటి అంటే అడుగడుగునా ప్రత్యేకత కనిపిస్తూనే ఉంది. మొట్టమొదట ఇదొక్కటే ఋగ్వేదానికి చెందిన ఉపనిషత్తు అని చూసాం. కాబట్టి దీని శాంతి పాఠం తక్కిన
ఉపనిషత్తులకు చెందినదేది కాదు అని కూడా చూసాం. ఇంకొకటి, ఈ ఋషి ఐతరేయ ఋషి నిమ్న జాతికి చెందినవాడైనా మనకి మహోన్నతమైన ఉపనిషత్తుని ఇచ్చాడు. తర్వాత సృష్టి అడుగడుగునా కొత్త పంథాలో చెప్పబడింది. ఎప్పుడు మనం 3 లోకాలు లేదా 14 లోకాలుగా చూస్తాం, ఇక్కడ 4 లోకాలుగా చెప్పింది. దాని తర్వాత లోక పాలకులను, గోళకాలను, ఇంద్రియాలను కలిపి సెట్గా వర్ణించింది. ఆకలి దప్పులు తీర్చుకోవడానికి దేవతలకు వాళ్ళు అడిగిన ప్రకారం ఒక పురుష శరీరాన్ని ఇచ్చింది అంది. తర్వాత అన్నం పరుగులు తీసింది అంది. అలా ప్రత్యేకంగా చెప్పింది. దాని తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని విశ్లేషించింది. ఇక్కడ మాత్రమే చూసే ప్రత్యేకమైన పదాలు ఆవసథ, ఇదంద్ర. ఆవసథ అంటే 3 శరీరాలు, ఇదంద్ర అంటే బ్రహ్మకు ఇక్కడ ఇచ్చిన పేరు. దాని తర్వాత ఇందులో ఎన్నో ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయి. అది మొదటి అధ్యాయంలో మొదటి ఖండంలోని మొదటి మంత్రం మనం చూస్తూనే వస్తున్నాం. ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ నాణ్యత్ కించన మిషత్ సైక్షత లోకాను సృజాయితి. ఇదొక ముఖ్యమైన మంత్రం. తర్వాత అనుప్రవేశం సూచించే మంత్రం. స ఏతమేవ సీమానం విదార్యైతయా ద్వారా ప్రాపద్యత. బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని ప్రవేశించాడు అని 12వ మంత్రం. 13వ మంత్రంలో ఐక్యం చూస్తాం. స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ ఇదమదర్శమితి. ఇది ముఖ్యం. దాని తర్వాత 2వ అధ్యాయంలో 5వ మంత్రం వామదేవ ఋషి తను ఎలా శృంఖలాలను ఛేదించుకుని జ్ఞానం పొందాడో చెప్పిన మంత్రం. గర్భ ఏవైతచ్చయానో వామదేవ ఏవమువాచ అని వచ్చింది. దాని తర్వాత 3 మహావాక్యం వచ్చిన మంత్రం ప్రజ్ఞానం బ్రహ్మ. సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మహావాక్య మంత్రం. ఇక్కడితో మనకి సారాంశము అయింది, సారాంశం యొక్క సారాంశము అయింది. దిగ్విజయంగా మనం ఐతరేయోపనిషత్తును దాని సారాంశాన్ని ముగించుకున్నందుకు మళ్ళీ ఒకసారి శాంతి పాఠాన్ని పఠిస్తాము. ఓం వాగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య ఆనీస్తః శ్రుతం మే మా ప్రహాసీర్ అనేనాధీతేన హోరాత్రాన్ సందదామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్ అని వస్తుంది. జీవితం ఇక్కడితో ఆగిపోదు, అది ఇంకా కొనసాగాలి. అందువల్ల మనం ఈ చిన్న ఐతరేయోపనిషత్తు నుంచి ఒక బిగ్ జంప్ చేయబోతున్నాం. అన్నిటికన్నా పెద్దదైన బృహదారణ్యకోపనిషత్తుని ముందు క్లాస్ నుంచి అధ్యయనం చేయబోతున్నాము. అది చాలా ముఖ్యమైనది. ఆ ఒక్కటి నేర్చుకుంటే మొత్తం 10 ఉపనిషత్తుల సారము వస్తుంది. అది కాక వీటిల్లో రాని కొత్త అంశాలు కూడా వస్తాయి. కాబట్టి అవి కూడా విని ఆనందించే ప్రార్థన. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.